నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 13వ నంబర్ గేటు వరకు భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్కు చెందుతాయని వాటిని తాము స్వాధీనం చేసుకున్నామని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. ఏపీ హక్కుల్ని కాపాడుకోవడానికి అలా చేయాల్సి వచ్చిందన్నారు. సమయాన్ని బట్టి వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంటుందన్నారు. తెలంగాణ పోలీసు బలగాలు ఎన్నికల విధుల్లో ఉన్నందున ఏపీ ప్రభుత్వం ఆ సమయాన్ని ఎంచుకుందని రాయడాన్ని అంబటి తప్పుబట్టారు. 2015 ఫిబ్రవరి 12న 7,000 క్యూసెక్కుల నీటిని కూడి కాల్వకు విడుదల చేయడానికి ప్రయత్నిస్తే తెలంగాణ అడ్డుకుందన్నారు. ఆ రోజు చంద్రబాబు అసమర్థత వల్ల సాగర్ భూభాగాన్ని వదులుకున్నారని ఆరోపించారు. వివరించవలసినటువంటి బాధ్యత మాకుంది. మేము నిన్న చేపట్టినటువంటి చర్య చాలా సమంజసమైనది, న్యాయమైనది, ధర్మమైనది. ఎవ్వరూ దాన్ని తప్పు పట్టడానికి వీలైనటువంటి చర్య అనేదాన్ని మీకు నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రకరకాలుగా ఊహాగానాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజించడం జరిగింది. విభజించినప్పుడు కృష్ణా నదీ జలాలను కూడా విభజించడం, కృష్ణా నదిని కూడా విభజించటం, మనకి తెలంగాణ రాష్ట్రానికి మధ్యన ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు, ఒకటి నాగార్జున సాగర్, రెండు శ్రీశైలం. ఈ రెండు కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విడిపోయిన తర్వాత ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కూడా నియమించడం జరిగింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వారు నాగార్జున సాగర్ని తమ స్వాధీనంలోకి తీసుకుంటామని, తామే మేనేజ్ చేస్తామని కూడా చెప్పారు. చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది, తెలంగాణ మాత్రం అంగీకరించలేదు. ఇది నేను చెప్పిన మాట కాదు. నిన్న మీరు ఒకసారి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నిన్న ఈ చర్యను ఖండిస్తూ కొన్ని వాస్తవాలు చెప్పారు.